విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ ఆదేశాలతో పెద్ద ఎత్తున ఫైల్స్ తగులబెట్టిన వ్యవహారం కలకలం రేపింది. నిన్న రాత్రి కృష్ణా కర్ణాటక బస్తాల్లో ఫైల్స్ దగ్ధం చేశారు. మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు చెందిన రికార్డులను గుట్టు చప్పుడు కాకుండా ధ్వంసం చేశారు. యనమల కుదురు కట్ట మీద రోడ్డు వెంట బస్తాల్లో తెచ్చిన రికార్డులను తగులబెట్టడంతో గుర్తించిన స్థానికులు వారిని ప్రశ్నించారు. ఇప్పటికే మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇసుక తవ్వకాల వ్యవహారంపై స్థానికులకు అవగాహన ఉండడంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఫైల్స్ దగ్ధం చేస్తున్న వారు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించడంతో వారిని వెంటపడి పట్టుకున్నారు. మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు చెందిన పత్రాలు, హార్డ్ డిస్కులు దగ్ధమయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలను దగ్ధం చేశామని డ్రైవర్ వివరించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ గారు కార్ డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు మరొకరితో కలిసి ఫైల్స్ దగ్ధం చేసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎవరు మీ సార్ పేరు? ఫైల్స్ అని కాదన్నా, మీ సార్ పారేమన్నారు అన్న, మీ సార్ పేరేంటి? చెప్పు. సమీర్ శర్మ అన్న. అది అన్న ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఇక్కడ పారేమన్నారా? ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. లక్ష్మీ, కృష్ణా జిల్లా పనమలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి యనమల కుదురు కరకట్టపై అయితే కనుక అర్ధరాత్రి ఈ యొక్క ఫైల్స్, కీలకమైనటువంటి పత్రాలు, అదేవిధంగా హార్డ్ డిస్క్ల యొక్క దగ్ధం అనేది కూడా ఇప్పుడు కలకలం రేకెత్తిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క ఫైల్స్ కావచ్చు, అదేవిధంగా హార్డ్ డిస్క్లు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక నిప్పంటించినటువంటి డ్రైవర్ నాగరాజ్ ఏదైతే సీఎంఓ ఆఫీస్ లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేస్తున్నటువంటి ఒక కారు డ్రైవర్ ఈ యొక్క పనికి అయితే కనుక ఉడిగట్టిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ యొక్క దగ్ధానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి ఏంటి ఇంత ఎత్తుగా అయితే కనుక ఎవరు ఈ ఫైల్స్ తగులుతున్నారో అనుమానాస్పదంగా కనబడటంతో అది కూడా ప్రభుత్వ వాహనంతో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఒక్క గోనె సంచిలో ఉన్నటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా దగ్ధం చేయడం పట్ల అయితే కనుక స్థానికులకి అనుమానం రావడంతో వెంటనే పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి అయితే కనుక సమాచారం అందించడం కూడా జరిగింది. హుటాహుటిన అయితే కనుక ఎమ్మెల్యే పోలీసులకి సమాచారం అందించిన అనంతరం కూడా అక్కడ ఏదైతే ఘటనా స్థలానికి అయితే కనుక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సైతం కూడా చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి స్థానికులు వెంటనే ఆ వ్యక్తిని ప్రశ్నించడంతో వెంటనే అక్కడ నుంచి కారు తోటి వెళ్ళిపోవడంతో వెంబడించి మరి ఆ యొక్క కారుని పట్టుకోవడం కూడా జరిగింది. అయితే డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నటువంటి స్థానికులు ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక పోలీసులు సైతం కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే నిప్పు ఎందుకు పెట్టారు, ఆ యొక్క ఫైల్స్ ఏంటి అన్న దానిపై అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో అక్కడ కీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో మైనింగ్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫైల్స్ అక్కడ కనిపించడంతో నివ్వెరపోయినటువంటి స్థానికులు వెంటనే అయితే కనుక సమాచారం అందించడం కూడా జరిగింది. అయితే అసలు వీటిపై అయితే కనుక ఎందుకు కాల్చడం జరిగింది, ఎవరు అసలు ఈ పని చేయమన్నారు అన్న దానిపై అయితే కనుక అక్కడ స్థానికులు డ్రైవర్ నాగరాజ్ని అడగడం కూడా జరిగింది. అయితే ఒక ఓఎస్డీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే సమీర్ శర్మ అనే పేరు కూడా బయటికి రావడం జరిగింది. ఏదైతే ఆయన ఒక ఓఎస్డీగా పనిచేయడం జరుగుతా ఉంది పొల్యూషన్ బోర్డులో చైర్మన్ కి సంబంధించినటువంటి ఓఎస్డీగా, అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పేర్లు బయట పెట్టడంతో అసలు ఎందుకు ఇలాంటి పని చేయబోతున్నారా అన్న దానిపై అయితే కనుక పూర్తి కోణంలో అయితే కనుక ఈ యొక్క పోలీసులు విచారణ చేపట్టడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మైనింగ్ శాఖ, అంటే గతంలో ఏదైతే ఈ మైనింగ్ శాఖకు సంబంధించి ఇసుక దాంట్లో ఇటు 2019-24 ఇటు టీడీపీ గవర్నమెంట్ పై కనుక 2014 నుంచి 19 వరకు పనిచేసినటువంటి టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి
మంత్రులపై అయితే కనుక కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే అంతేకాకుండా 2019 నుంచి 24 వరకు కూడా ఈ యొక్క పాలసీలు ఏవైతే ఉంటాయో మైనింగ్ పాలసీలు వీటన్నిటిని అయితే కనుక ఈ యొక్క ఫైల్స్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా పొల్యూషన్ బోర్డుకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలు సైతం కూడా, అదేవిధంగా హార్డ్ డిస్కులు సైతం కూడా దగ్ధం చేయడంతో అన్ని కోణాల్లో అయితే కనుక విచారణ చేపట్టడం కూడా జరుగుతుంది. దీన్ని అయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. అదేవిధంగా నిన్న కూడా ఇక కొల్లు రవీంద్ర కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఒక్కొక్క శాఖపై అయితే కనుక అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క ఘటనకు కూడా తెరదీసినట్టు కూడా తెలుస్తా ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. లక్ష్మి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.